హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం మసాలా చాయ్ తయారీ విధానం చూద్దాం. దానికోసం 1 కప్పు పాలు, 1 కప్పు నీళ్ళు, 1.5 టీ స్పూన్ టీ పొడి, 2.5 టీ స్పూన్లు పంచదార, చిన్నది అల్లం ముక్క, 1 లవంగము, చిన్న ముక్క దాల్చిన చెక్క, యాలుక్కాయ మనకి మొత్తం అవసరం లేదు, సగం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద టీ గిన్నెను పెట్టుకుని దాంట్లో 1 కప్పు వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ని వేసుకోవాలి. దీనిలో పంచదార, టీ పొడి, యాలుక్కాయ సగం తీసుకుంటే సరిపోతుంది. సగం యాలుక్కాయ, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే వాటర్ మరిగిపోతుంది, కానీ మనకి ఈ రసం అనేది దిగదు. ఇది మరిగేలోపు మనం ఈ అల్లం ముక్కని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుని విందులో వేసేసుకోవచ్చు. ఈ అల్లం ముక్క ఈ విధంగా దంచుకున్నట్టయితే మనకి రసం బాగా దిగుతుంది. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని మనకి స్టవ్ కూడా మనకి చిన్న బర్నర్ ఉంటుంది కదా, దాంట్లో లో ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి. అలా మరగనిచ్చినట్టయితే మనకి ఈ మసాలా అది అంతా కూడా బాగా డికాషన్లోకి దిగుతుంది. ఒక 4-5 నిమిషాలు ఈ విధంగా మరిగిన తర్వాత ఒకసారి స్టవ్ని లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మరగనివ్వాలి. ఇప్పుడు 1 కప్పు పాలు వేసుకుని మళ్ళీ లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మనం మరగనివ్వాలి. మనకి ఆల్రెడీ ఈ డికాషన్ అనేది ఎక్కువసేపే మరగనించారు కాబట్టి ఇది మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కాచుకోవాలి. లో ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వడగెట్టేసుకోవాలి. మనకి ఈ మంచి కలర్ చూసారా, ఈ కలర్ వచ్చే వరకు మనకి ఇలా రావాలి అంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం మరిగించుకున్నప్పుడు బాగా డికాషన్ బాగా దిగుతుంది, అప్పుడు మంచి కలర్ వస్తుంది టీ. మనం టీని ఇలా పైనుంచి వేసుకున్నట్టయితే పైన నురుగులాగా వచ్చి చాలా బాగుంటుంది. చూసారు కదండి, మసాలా చాయ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.